ఫ్యూచర్లో మీకు కూడా స్పామ్ కౌంట్ అనే ఇష్యూ రావద్దనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పుడతలేదు జస్ట్ వీళ్ళు ఈ మూవీలో తీసుకున్న పాయింట్ వచ్చేసి స్పామ్ కౌంట్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ని ఎక్కడ కూడా చీప్గా వల్గర్ కాకుండా చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా డీల్ చేసారు. అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడే ట్రిపుల్ ఏ సినిమాలో సంతాన ప్రాప్తి రస్తు అనే ఒక మూవీ ప్రీమియర్ పడ్డది, చూసి వస్తున్నా. రివ్యూ గురించి మాట్లాడుకునే కన్నా ముందు మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి చిన్న సినిమాలు రివ్యూ చేసేటప్పుడు నాకే ఒక ఫీలింగ్ ఉంటుంది, మేబీ నేను కొంచెం పార్షల్ ఉంటేనేమో అని చెప్పి. బికాస్ వాళ్ళ దగ్గర ఉండే రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి, చాలా లిమిటెడ్ ఉంటాయి. వాళ్ళకి బడ్జెట్ కన్స్టెంట్స్ ఉంటాయి. వాళ్ళకి మూవీ రిలీజ్ చేయడమే ఒక పెద్ద యుద్ధం లాంటిది. అలాంటిది ఒక మూవీ రిలీజ్ చేసినాక అది ఇంతమంది ముందర ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని కొంచెం పార్షల్గా ఉంటాయి అనిపిస్తుంది. సో వీటన్నిటిని దాటి మూవీ ఎలా ఉందంటే నాకైతే ఫస్ట్ హాఫ్ జస్ట్ యావరేజ్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఇస్ గుడ్. ఫస్ట్ హాఫ్ పైన పోల్చుకుంటే ఒక 10 times బాగుంటుంది సెకండ్ హాఫ్. మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి హీరో యాక్టింగ్ అండి. విక్రాంత్ రెడ్డి చాలా సీన్స్లలో చాలా బ్లాండ్ పర్ఫార్మెన్స్, అంటే అసలు పర్ఫామ్ చేసినట్టే ఉండదు, అంత బ్లాంక్ ఫేస్ ఉంటుంది. సో మేజర్ డిస్కనెక్ట్ వచ్చేసి ఆయన పర్ఫార్మెన్స్ వల్లే నాకు చాలా సీన్స్ డిస్కనెక్ట్ అయినాయి. సో ఇంకొక మంచి బెటర్ యాక్టర్ ఉంటే బాగా పర్ఫామ్ చేసేదేమో. నా వరకైతే జస్ట్ యాక్టింగ్ ఓకే అనిపించింది. ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. టు బి వెరీ ఫ్రాంక్, డైరెక్టర్ పైన చాలా కోపం వచ్చింది ఫస్ట్ హాఫ్ చూస్తున్న సేపు. బికాస్ ఫస్ట్ హాఫ్ లో మనకి ఏది కొత్తగా ఉండదు. కొన్ని వందల సినిమాలు చూసిన సేమ్ కాన్సెప్ట్, సేమ్ లవ్ స్టోరీ, సేమ్ ప్రొసీడింగ్స్ అవే నడుస్తూ ఉంటాయి. ఇంటర్వెల్ కు ఒక 15 నిమిషాల ముందు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఓకే నౌ ద యాక్చువల్ స్టోరీ స్టార్ట్స్ అని చెప్పి అక్కడ నుంచి సీరియస్ పాయింట్ స్టార్ట్ అవుతాయి. కామెడీ వర్కౌట్ అవుతుంది, ఎమోషన్ హిట్ అవుతుంది, మనం కూడా కనెక్ట్ అవుతాం. ఓకే వీడి ప్రాబ్లం ఇది అని చెప్పి. సెకండ్ హాఫ్లో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. వెన్నెల కిషోర్ కామెడీ ఉంటుంది. వెన్నెల కిషోర్ కామెడీ అయితే ఒక 20 minutes 15 minutes హిల్లేరియస్. థియేటర్ అంతా పగలబడి నవ్వుకున్నాం, చాలా బాగుంటుంది. దాని తర్వాత వచ్చే ప్రొసీడింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా, కొంచెం లైట్గా డ్రామా జోన్లోకి వెళ్తుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్, స్టిల్ ఇట్ ఈస్ రిలవెంట్, బాగానే ఎంగేజింగ్ ఉంటుంది. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. వాళ్ళ ఫాదర్కి తెలియకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. పిల్లల్ని కన్నా అనుకుంటారు కానీ వాళ్ళకి పిల్లలు పుట్టారు బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ. ఆ ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేసి అంతా మనం మూవీలో చూస్తాం. ఈ మూవీలో తరుణ్ భాస్కర్ కూడా ఉన్నాడు. జాకీ అని చెప్పి ఒక రోల్ ఉంటుంది ఆయనది. ఆయన రోల్ ఎందుకు డైలాగ్స్ చాలా వరకు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి, మనకు కొంచెం డిస్కనెక్ట్ అనిపించేమో. అది పక్కన పెడితే హీ హాజ్ ఆల్సో గుడ్ రోల్. సెకండ్ హాఫ్ లో మంచి రోలే ఉంటుంది. మురళీధర్ గౌడ్ ఆయనకు చాలా మంచి రోల్ పడింది హీరోయిన్ ఫాదర్ లేగా. ఆయన చాలా బాగా చేసిండు. కూతురు మీద ఉన్న ప్రేమ, అల్లుడి మీద ఉన్న కోపం, ఈ ఈగో, ఇవన్నీ చాలా బాగా పర్ఫామ్ చేసిండు. హీరోయిన్ చాందిని చౌదరి కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. షీ ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్, షీ యాక్టెడ్ ఆల్సో వెల్. అండ్ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా చేసిన మన అభినవ్ గోమటం, ఆయన కూడా ఓకే పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది కానీ మరీ ఇరగొట్టిండు అని అంత ఏమనిపించలేదు. ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్ చేస్తుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం డిసప్పాయింట్ చేయదు. సో మీకు కనుక చిన్న సినిమాలు ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే వెళ్ళిపోండి, మీకు నచ్చచ్చు. నాకైతే పర్లేదు, డీసెంట్ వాచ్ అనేలాగా అనిపించింది. ఇంకా మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ ఆన్ సంతాన ప్రాప్తి రస్తు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ మూవీ మనిషి.